హలో అండి. మీ పేరు? కృష్ణవేణి. ఎప్పటి నుంచి ఉంటుంది తెనాలిలో? నేను 7 ఇయర్స్ నుండి ఉంటున్నాను. ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? 7 ఇయర్స్ ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిగింది. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో నాకేం డెవలప్మెంట్ ఏమనిపించలేదు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. మన లోకల్ ఏరియాలో లోకల్ ఉన్న జనసేన అభ్యర్థి, కూటమికి బలపరిచిన అభ్యర్థి మనోహర్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకు ఇప్పుడే ఉన్న ప్రభుత్వం ఏం చేయట్లేదా? యాక్చువల్గా మీరు చూసుంటారు, ఇప్పుడు ప్రతి వాళ్ళు మీడియా వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ నెక్స్ట్ ఈరోజు ఉన్న పార్టీలో ఎవరైనా సరే చూస్తున్నప్పుడు ఏ ఒక్క డెవలప్మెంట్ ఉందండి? అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఎన్టీ రామారావు గారి హయాంలో ఉన్న అన్నా క్యాంటీన్ లేవు. అలాగే అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనకి డీజిల్ ధర కానీ పెట్రోల్ ధర కానీ ఎంతో తక్కువగా ఉండేది. ఇవాళ చూస్తే అది ఎక్కువగా ఉంది. తర్వాత నిత్యావసర వస్తువులు నేను రోజు వాడే నూనె ధరల దగ్గర నుండి, పెద్ద ఉల్లిపాయల దగ్గర నుండి, కందిపప్పుల దగ్గర నుండి, మినపప్పు కానీ ఆ రోజు ఎంత రేటు ఉంది, ఈ రోజు ఎంత ఉంది అంటే మధ్యవర్తి అనే వాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. ఏదో వాళ్ళు చేసి పథకాలు ఇస్తున్నారని చెప్పటమే కానీ పథకాల్లో ఏ ఒక్కటన్నా మనకి ఉపయోగపడుతుందా పథకం అనేది? జనాల్ని పిచ్చివాళ్ళని చేయటం అండి. ఆయన జేబులో నుండి డబ్బులు తీయటం కాదు జగన్మోహన్ రెడ్డి. జనాల దగ్గర దోచుకోబడుతున్నారు అనమాట. జనం దగ్గర దోచుకోబడుతున్నారు. ఇవాళ కరెంటు బిల్లు కట్టాలంటే మామూలు వాళ్ళు ఎలా కట్టాల్సిన పరిస్థితి. మేమే షాక్ అవుతున్నాం. ప్రతి నెల మాకు 2 నెలలకి బిల్లు వచ్చేది 1 నెలకే వచ్చేస్తుంది. అంటే మోస్ట్లీ 3,000, 4,000, 5,000 మధ్యతరగతి వాళ్ళు ఎలా కట్టగలుగుతారు? మధ్యతరగతి వాళ్ళు ఎలా బతకగలుగుతారు? ఈ రోజును చూస్తేనండి ఏదైనా కానీ సైకో పాలన అనేది గ్యారంటీగా ఉంది ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాకు వద్దు. అలాగే బాబు షూరిటీ, బాబు గ్యారంటీ, అలాగే బాబు వలన మనకి విద్యార్థులకు కానీ మహిళలకు కానీ అన్ని సంక్షేమ పథకాలు బాగా వస్తాయండి మాకు. అలాగే మనోహర్ గారిని ఎన్నుకోబట్టడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. మనోహర్ గారు అనేది రేపొద్దున ఆయన చాలా అటు స్పీకర్గా చేశారు, ఒక మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకున్న పదవుల్లో ఉన్న దాంట్లో కూడా ఈ రోజున జనసేనలో 2వ మనిషిగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత మన మనోహర్ గారికి గ్యారంటీగా రేపు రాబోయే రోజుల్లో మినిస్ట్రీ వస్తుందండి ఆయనకి. ఈ తెనాలి ప్రాంతంలో ఎటు వెళ్ళినా, ఇప్పుడు తెనాలి నుండి మీరు విజయవాడ వెళ్ళండి. విజయవాడ వెళ్తే ప్రతిరోజు ఒక డ్యామేజ్ అవటమే వెహికల్కి, ప్రతి వెహికల్కి డ్యామేజ్ అవటమే ఈరోజు. అలాగే గుంటూరు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఒక బుట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదు. ఎంత సఫర్ అవుతున్నామంటే అంత సఫర్ అవుతున్నాము. అలాగే మహిళల్లో కూడా ఈరోజు ఉత్తేజంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి అని అంటే సంక్షేమ పథకాలే కాదు అన్ని పథకాలు కూడా మనకు మంచిగా ఉంటాయండి. రేపు రాబోయే రోజుల్లో మాకు కావాలి చంద్రబాబు, మాకు రావాలి బాబు గారు అనే నినాదంతో మేము ముందుకొచ్చాం. నిన్న బాబు గారు వస్తే అసలు ఒక్కళ్ళ ఇంట్లో లేరండి. నిజం చెప్తున్నాను, ఒక్కళ్ళ ఇంట్లో లేరు. జనమంతా రోడ్ల మీదే ఉన్నారు. ఎందుకు అంటే అసలు ఒక రకమైన భయం వచ్చేసింది. ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము ఎక్కడికి పారిపోవాల్సి వస్తుందో అనే ప్రజల్లో ఒక భయాందోళన వస్తుందన్నమాట. కాబట్టి థ్యాంక్ యూ అండి. మనోహర్ గారే రావాలి. థ్యాంక్ యూ సో మచ్.